మొత్తం చేశారు. కేవలం బటన్ నొక్కి పథకాల అమలుతోనే కానీ ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. వచ్చిన కంపెనీలు కూడా ఆయన దెబ్బకు పారిపోయినాయి. ఇలా అనేక మాటలు చెప్పి కేవలం 11కే పరిమితమయ్యారని పదే పదే చెప్తూ దానికి తోడు వచ్చినటువంటి 2.5-3 ఏళ్లలో మీరు రెండేళ్లలో అనేక పథకాలు తీసుకొచ్చాం, దాదాపుగా అనేక పెట్టుబడులు వస్తా ఉన్నాయి, రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నాం, రాజధాని చేస్తున్నాం అనుకున్న క్రమంలో ఎక్కడ కూడా చూస్తుంటే ఆ జగన్ మీద అభిమానం తగ్గలేదు. ప్రజలకు ఇంకా చివరికి ఎన్నో ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా ఆంక్షలను కూడా కాదని పోలీసులు నెట్టి కూడా అతన్ని చూడటానికి ఆ విధంగా వేలాది మంది జనం వస్తున్నారు. కాబట్టి జగన్ మీద అభిమానం తగ్గలేదు. జగన్ కోసం ఇంకా జగన్ రావాలి అనేటువంటి విధంగానే కార్యకర్తలు ముందుకు వెళ్తున్నారు అనేటువంటిది ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి వార్తలు. ఏమంటారు ఆశిబన్ గారు? వైసీపీ సోషల్ మీడియాలో నడుస్తున్న వార్తలు సార్ నిజంగా అట్లా ఏం కనిపించలేదు. మీరు చూస్తూనే ఉన్నారు. జగన్ గారు ఎక్కడొచ్చినా సొంత కార్యకర్తలు తప్పితే ఇంకెవరు రారు. లేదంటే ఏ కారు కింద పడి మరో సింగయ్య ఎక్కడవుతామో అని భయం అనమాట అందరికి కూడా. ఆ వాళ్ళ ఇంటికి ఇప్పటి వరకు వెళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఆవిడ మేడం గారు ఏమంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అదే పనిగా జగన్మోహన్ రెడ్డి గారిని మేము అడ్డుకుంటున్నాం, మేము ఇంకా మిగతావి చాలా ఉన్నాయంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారండి. ఎవరి పని వాళ్ళు జరుగుతూనే ఉంది. ఈయన తప్పు చేశారు, ఈయన లోపలేశారు. ఇదే సార్ చెప్పినట్టు పరామర్శ అనేది ఇద్దరికీ ఉండాలి. ఎవరైతే చనిపోయారో విక్టిమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళారు, అయినా వెళ్ళలేదు. కానీ ఇదే సాయి కృష్ణ అనే అతను రేపుల కేసుల్లో మర్డర్ కేసుల్లో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తారు, డబ్బులు కూడా ఇస్తారు. కానీ వీళ్ళకి అవసరం లేదు, ఎందుకంటే వీళ్ళకి బ్యాక్గ్రౌండ్ లేదు, వీళ్ళ వల్ల ఏం ఉపయోగం లేదు. ఇటు ఉండే సీదిరి అప్పలరాజు గారు మరి ఏం వాళ్ళ కుటుంబం గురించి ఇప్పుడు ఏమంటారు, మేమే అదే పనిగా చేసామంటే వాళ్ళ కొడుకుని కాపాడుతున్నారు కాబట్టి ఆ సీన్ రీక్రియేషన్ లో వీళ్ళంతా పూర్తిగా ఆయన మ్యానిపులేట్ చేశారని అరెస్ట్ చేశారనేసి చిన్న లాజిక్ కనిపిస్తూనే ఉంది ప్రతి ఒక్కరికి. ఇక్కడ ఆయన ఉన్నది ఉన్నట్టు చేస్తే సరిపోయింది. మళ్ళీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ ప్రెస్ మీట్ లో మాట్లాడతారు సిపిఆర్ చేశారంటే. ఎక్కడండి సిపిఆర్ చేశారు? సిపిఆర్ చేశారు, అది వాళ్ళ అబ్బాయి సిపిఆర్ చేశాడంట. వదిలేసి చనిపోతే హాస్పిటల్ తీసుకెళ్ళింటే బతికేవాడేమో. సీదిరి అప్పలరాజు గారు వచ్చారు, తీసుకొని వాళ్ళ అబ్బాయిని కారులో ఎక్కించుకొని వెళ్ళిపోయారు. ఎక్కడ పట్టించుకున్నారండి? ఏం మాటలు వీడియోలు రాలేదా బయటకి? అసలు ఎక్కడ చేశారని మేడం గారు అడుగుతున్నారు. నాకు